తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సికింద్రాబాద్లో చారిత్రక ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన ఘోరాన్ని మర్చిపోకముందే తాజాగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాంధీనగర్లో ఓ శివాలయంలో ఘోరం జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి దేవాలయంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. రాత్రిపూట శివాలయంలో ప్రవేశించి అక్కడున్న వెండి వస్తువులని, విలువైన వస్తువులను చోరీ చేశారు. ఈ క్రమంలో ఏకంగా శివలింగంపై కాలు పెట్టి మరీ దోచుకు వెళ్లారు. తెల్లవారుజామున పూజారి వచ్చి చూడగా దేవాలయం తలుపులు తెరిచి ఉండడం, చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని ఆలయ కమిటీకి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి సమాచారం ఇచ్చారు. ఆలయంలో చోరీకి సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి. హైదరాబాద్ జీడిమెట్ల ఆలయంలో చోరీ ఘటనపై హిందూ సంఘాలు బగ్గుమన్నాయి. ఆలయం పరిసరాలకు చేరుకొని ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బజరంగ్ దళ్ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. కార్యకర్తలను ఈడ్చుకెళ్లి మరీ వాహనాల్లో ఎక్కించారు. ఈ క్రమంలో జీడిమెట్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెదక్ జిల్లా హవేలీ ఘనాపూర్ మండలం షమ్నాపూర్కు చెందిన పట్నం సురేందర్ తండ్రి రమేష్ పేరున 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది. పాతూరు శివారులో మరో ఎకరం పొలం ఉండగా మరికొంత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే తండ్రి రమేష్ కు పట్టాదార్ పాస్ పుస్తకం రాగా అందులో సురేందర్ ఫోటోతో ఆధార్ లింక్ చేశారు. దీంతో రైతు బంధు, పంట రుణాలు పొందలేకపోతున్నారు. ఇదే క్రమంలో షమ్నాపూర్ శివారులో సురేందర్ గుంట వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. అది అతని తండ్రి రమేష్ పేరున వెళ్ళింది. దానికి సైతం రైతు బంధు రావడం లేదు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కలెక్టర్ బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి భవానీనగర్లోని ఆయన నివాసం నుంచి హరిశ్చంద్ర శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. బాలకృష్ణ ప్రసాద్ మార్చి 9 రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఉన్న ఆయన ఇద్దరు కుమారులు వెంటనే బయలుదేరి సోమవారానికి తిరుపతి చేరుకున్నారు. ఇవాళ ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో సంగీతాభిమానులు పాల్గొన్నారు. ఆయన కుటుంబానికి తమ సంతాపం తెలియజేశారు. హిందువులు నడిపే జట్కా మాంసం దుకాణాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం మల్హర్ సర్టిఫికేషన్ను అమలు చేయనుంది. ఈ విధానం కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్ను తీసుకువచ్చింది. ఈ సర్టిఫికేట్ను హిందువులు నడిపే మాంసం దుకాణాలకు మాత్రమే జారీ చేయనున్నట్లు మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే తెలిపారు. జట్కా మాంసం విక్రేతల కోసం మల్హర్ సర్టిఫికేషన్ .com అనే వేదికను ఏర్పాటు చేస్తున్నారు. హిందువులు నిర్వహించే మాంసం దుకాణంలో కల్తీ జరగదు అని చెప్పారు. మల్హర్ సర్టిఫికేషన్ లేని దుకాణాల్లో హిందువులు మాంసం కొనవద్దని సూచించారు. హలాల్కు భిన్నంగా జట్కా పద్ధతిలో జంతువును ఒకే దెబ్బతో నొప్పి లేకుండా చంపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం మారిషస్ చేరుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఉదయం 6 గంటలకు ఆయన పోర్ట్ లూయిస్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మారిషస్ ప్రభుత్వంలోని పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి 200 మందికి పైగా మోదీకి స్వాగతం పలకడానికి అంత తెల్లవారుజామునే విమానాశ్రయంలో ఎదురుచూడడం విశేషం. తమ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన మోదీకి మారిషస్ ప్రభుత్వం సంచలన లాంఛనాలతో ఘన స్వాగతం పలికింది. ఆ దేశపు ప్రధానమంత్రి నవీన్ రాంగూలం భారత ప్రధానిని పుష్పమాలతో సత్కరించారు. ఆయనతో పాటు ఉప ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, మారిషస్ జాతీయ అసెంబ్లీ స్పీకర్, ప్రతిపక్ష నేత, విదేశాంగ మంత్రి, కేబినెట్ కార్యదర్శి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, దౌత్యవేత్తలు, మత గురువులు తదితరులు మొత్తం 200 మంది భారత ప్రధానికి స్వాగతం పలికారు. మారిషస్లోని ప్రవాస భారతీయులు కూడా మోదీని చూడడం కోసం పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మీద గతంలో విధించిన సస్పెన్షన్ను తొలగించింది. రెజ్లింగ్ క్రీడకు జాతీయ స్థాయి సంస్థగా దాని గుర్తింపును పునరుద్ధరించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మీద కేంద్ర ప్రభుత్వంలోని క్రీడల మంత్రిత్వ శాఖ డిసెంబర్ 2023లో సస్పెన్షన్ వేటు విధించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ కు అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ అప్పుడే కొత్తగా ఎన్నికయ్యారు. 2023 ప్రారంభం నుంచే వినేష్ ఫోగాట్, సాక్షి మలిక్, బజరంగ్ పునియా వంటి అగ్రశ్రేణి క్రీడాకారులు అప్పటి ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ మీద లైంగిక వేధింపులు ఆరోపణ చేసి నిరసనలు, ఉద్యమాలు మొదలుపెట్టారు. వాటిని సాకుగా చూపించి యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సంస్థ భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మీద 2023 ఆగస్టులో నిషేధం విధించింది. అప్పుడు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఒక అడ్హాక్ కమిటీని నియమించింది. 2023 డిసెంబర్లో రెజ్లింగ్ ఫెడరేషన్ కు ఎన్నికలు జరిగాయి. బ్రిజ్ భూషణ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యాడు. దాంతో అగ్రశ్రేణి రెజ్లర్లు మళ్లీ ఆందోళన మొదలుపెట్టారు. ఫలితంగా కొద్ది రోజులకే క్రీడల శాఖ రెజ్లింగ్ ఫెడరేషన్ ను మళ్లీ సస్పెండ్ చేసింది. అప్పటి నుండి ఐఓఏ అడ్హాక్ కమిటీయే సంస్థ రోజువారీ నిర్వహణ బాధ్యతలు చూసుకుంది. మార్చి 2024లో అడ్హాక్ కమిటీని రద్దు చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మీద యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సంస్థ నిషేధాన్ని తొలగించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా WFI మీద సస్పెన్షన్ను తొలగించింది. పాకిస్తాన్ దౌత్యాధికారానికి అమెరికాలో ఘోర అవమానం ఎదురైంది. అమెరికా భద్రతా అధికారులు తమ దేశానికి వచ్చిన పాకిస్తాన్ రాయబారిని వెనక్కి పంపించేశారు. తుర్కీమెనిస్తాన్లోని పాక్ రాయబారి ఎసాన్ తాజాగా అమెరికా వెళ్లారు. లాస్ ఏంజలస్ విమానాశ్రయంలో దిగిన ఎసాన్ను భద్రతా అధికారులు వెనక్కు పంపించారు. ఎసాన్ పాస్పోర్ట్లో వివాదాస్పద ప్రస్తావనలు ఉన్నాయని గుర్తించారు. దానివల్ల ఆయన్ను అమెరికా గడ్డ మీద అడుగు పెట్టనివ్వలేదు. ఇప్పటికే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు వెళ్లొద్దు అంటూ అమెరికా తమ దేశ పౌరులకు హెచ్చరించిన సంగతి తెలిసిందే.
అమెరికన్లకు పూర్తి స్థాయి ప్రయాణ నిషేధం విధించాల్సిన దేశాల జాబితాను అమెరికా సిద్ధం చేస్తోంది. ఆ జాబితాలో పాకిస్తాన్ ఉందని సమాచారం. కెనడా కొత్త ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త మార్క్ కార్నీని ఎన్నుకునే ప్రక్రియ పూర్తయింది. కెనడా కాలమానం ప్రకారం సోమవారం ఆ దేశ రాజధాని ఒట్టావాలో లిబరల్ పార్టీ సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ బ్యాంకర్ మార్క్ కార్నీని ప్రధానిగా ఎన్నుకున్నారు. మొత్తం సభ్యుల్లో ఆయనకు 85.9% మంది మద్దతు పలికారు. దాంతో మార్క్ కార్నీ కెనడా కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి తేదీ ఇంకా నిర్ణయించలేదు. మార్క్ కార్నీ ప్రముఖ ఆర్థికవేత్త. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో PhD చేశారు. బ్యాంక్ ఆఫ్ లండన్ అధిపతిగా 7 ఏళ్లు సేవలు అందించారు. ఆయనకు లండన్, ఐర్లాండ్, కెనడా పౌరసత్వాలు ఉన్నాయి. తాజాగా ఆయన లండన్, ఐర్లాండ్ పౌరసత్వాలను వదులుకున్నారు. బ్యాంక్ ఆఫ్ కెనడా అధిపతిగా పనిచేశారు. కెనడాను ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేయడంలో మార్క్ కార్నీది ప్రముఖ పాత్ర. ఆయన ప్రఖ్యాత బ్యాంకర్గా టోక్యో, లండన్, న్యూయార్క్ నగరాల్లో 13 ఏళ్లు సేవలందించారు. కెనడాలో పుట్టిన 58 ఏళ్ల కార్నీ సరైన సమయంలో ప్రధానిగా రాబోతున్నారని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. తాను ప్రధానిగా అయ్యాక భారత్తో వాణిజ్య బంధాలు మెరుగుపరచడానికి కృషి చేస్తానని కార్నీ వ్యాఖ్యానించారు. భారత్తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తాను కెనడా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక భారత్తో సంబంధాలు పునరుద్ధరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానంటూ ఆయన వ్యాఖ్యానించారు.